హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న నోటిఫికేషన్ ఏదైతే మీరు టీసీ అవ్వాలంటే ఎలా అన్న రైల్వేలో మేము టీసీ అవ్వాలనుకుంటున్నాం లేదా టీటీఈ అవ్వాలనుకుంటున్నాం ఎలా అని అడుగుతున్నారు కదా. సో దానికి సంబంధించి మీకున్న ఒకే ఒక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయ్యి కూడా కొన్ని రోజులైతే అయ్యింది, బట్ ఇంకా టైం అయితే ఉంది, చాలా టైం అయితే ఉంది. అప్లై చేసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు రైల్వేలో కనుక టీటీఈ కానీ టీసీ కానీ అవ్వాలంటే ఎలాగా, అది కూడా కేవలం 10+2 అంటే ఇంటర్ ఉంటే చాలు అనమాట. మీకు ఇంటర్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ బాగా చదువుకుని మీరు ఎగ్జామ్ కనుక క్రాక్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. అండ్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏజ్ ఎంత ఉండాలి అన్నీ మాట్లాడుకుందాం. కేవలం టీటీఈ అనే కాదు, మీకు ఇందులో టీటీఈ అవ్వచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా, లేకపోతే మీకు రైల్వే టికెట్స్ ఇస్తుంటారు చూసారా, మీకు జనరల్ టికెట్స్ కానీ రిజర్వేషన్ టికెట్స్ ఇస్తుంటారు కదా, ఆ పోస్ట్ కూడా ఇందులోకే వస్తుంది. అండ్ తర్వాత మీరు పార్సిల్స్ కానీ లేకపోతే గూడ్స్కి సంబంధించి అవి ఆ క్లర్క్ అవ్వాలన్నా కూడా మీరు ఇందులోంచే అవ్వచ్చు. అండ్ చాలా మంచి ప్రమోషన్స్ అయితే ఉంటాయి మీకు త్రూ ఈ ఎగ్జామ్ మీరు క్రాక్ చేసిన తర్వాత. సీనియారిటీ బేస్లో చూసుకున్నా లేకపోతే మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కనుక చూసుకున్నా కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేది లెవెల్ 2 లెవెల్ 3 పోస్ట్ అయితే మీరు సీనియారిటీ ఏ ఎగ్జామ్ రాయకుండా సీనియారిటీలోనే మీరు లెవెల్ 9 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో అంత మంచి ఆపర్చునిటీ ఉన్న పోస్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు. అంతేకాకుండా అకౌంట్స్కి సంబంధించి కానీ క్లర్కల్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం డీటెయిల్డ్గా. మంచి నోటిఫికేషన్. చాలామంది నన్ను ఎప్పటి నుంచో అన్న ఎలాగా దీనికి వెళ్ళాలంటే అని అడుగుతుంటారు. నేను క్లియర్ చేసింది సీనియర్ అనమాట. దీనికి సంబంధించి సీనియర్ క్లియర్ చేశాను. ఈ ఇయర్ మీకు ఆ పోస్ట్ అయితే చూడడానికి లేదు. ఇప్పుడు ఆ పోస్ట్ని డైరెక్ట్ ప్రమోషన్ వస్తేనే ఇచ్చేలా ఇచ్చారనమాట. ఇంతకుముందే ఎన్టీబీసీలో డైరెక్ట్ సీనియర్ ఎగ్జామ్ అన్నది పెట్టి సీనియర్ క్లర్క్ కింద కూడా తీసుకునేవారు, కమర్షియల్ క్లర్క్ కింద. ఈ ఇయర్ మీరు ఓన్లీ టీసీ అవ్వాలనుకుంటే ఈ నోటిఫికేషన్ మాత్రమే ఉంది. ఓకే. సో దీనికి సంబంధించి ఇది ఏంటి నోటిఫికేషన్ అంటే ఎన్టీపీసీ, రైల్వేకి సంబంధించిన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అంటారు ఈ నోటిఫికేషన్ని. సో దీనికి సంబంధించి ఓపెనింగ్ డేట్ 28 అక్టోబర్ 2025. సో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. క్లోజింగ్ ఎప్పుడు మీకు నవంబర్ 27 నైట్ 11:59 వరకు ఉంటుంది. మరీ లాస్ట్ వరకు చూడొద్దు, అప్లై అయితే చేసుకోండి. అయితే దీనికి సంబంధించి బెస్ట్ జోన్ వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. బ్లైండ్గా అప్లై మాత్రం చేయొద్దు. మీకున్న సిచ్యువేషన్ బట్టి మీకు ఏ టైప్లో కావాలో అలా అన్నీ తెలుసుకుని అప్లై చేయండి. మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి దీనికి సంబంధించిన. బెస్ట్ జోన్ కొంతమంది అయితే అడుగుతున్నారు. ఇంకా ఎంతమందికి కావాలో కింద అయితే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కానీ ఈ పోస్ట్ చేసే ముందు కూడా రావచ్చు బెస్ట్ జోన్కి సంబంధించి. మన ఛానల్లో అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఏ జోన్లో అప్లై చేసుకుంటే ఎవరికి ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని వీడియో అయితే చేస్తాను. మోస్ట్లీ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ మోస్ట్లీ ఒకవేళ దీనికంటే ముందు చేస్తే నేను ఆ వీడియో అన్నది మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను. ఓకే. సో ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. తప్పకుండా చూశాకే అప్లై చేయండి. అండ్ మరీ లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, కొంచెం ముందే అప్లై చేసుకోండి. ఓకేనా. బట్ రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకున్నాక అప్లై చేయండి. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో ఒకే ఒక ఎగ్జామ్, అంటే ఒక ఎగ్జామ్ అని కాదు, 2 స్టేజ్లు ఉంటాయి, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ 4 పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఏమేమి ఉంటాయంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. మీరు టీసీ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇదే అనమాట. ఇదే టీసీ పోస్ట్ మీకు. ఇంతకు ముందులాగా టీసీ అని ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే ఇందులో మీకు టీసీ పోస్ట్ కానీ పార్సిల్ కానీ గూడ్స్ కానీ అండ్ తర్వాత ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్. ఓకేనా. అంటే జనరల్ టికెట్స్ ఇచ్చేది, రిజర్వేషన్ టికెట్స్ ఇచ్చేది అవన్నీ కలిపి ఒక దానిలో పెట్టేశారనమాట. ఓకే. ఇది లెవెల్ 3 పోస్ట్. అంటే శాలరీ ఏంటంటే ఏ లెవెల్ పెరిగే కొద్దీ ఎక్కువ శాలరీ వస్తుంది. ఓకేనా. సో లెవెల్ 3 పోస్టు. సో దీనికి B2 మెడికల్ కేటగిరీ ఉండాలి. ఓకేనా. సో ఇందులో ఏంటంటే మెడికల్ కేటగిరీస్ ఉంటాయి. మీకు ఐసైట్ ఎంత ఉండాలి, అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను. అండ్ డీటెయిల్గా దీని గురించి వీడియో తెలియాలి అంటే అసలు మెడికల్ టెస్ట్లు ఎలా చేస్తారు ఏంటి, డీటెయిల్ వీడియో ఎన్టీపీసీకి సంబంధించి మెడికల్ ఎలా జరుగుతుంది ఆల్రెడీ నేను చేశాను అనమాట. ఫుల్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఏ టెస్ట్ ఎలాగ అన్ని డీటెయిల్స్ అక్కడ మీకు కనిపిస్తాయి. ఓకేనా. ఆ వీడియో నేను పైన ఐ బటన్లోనూ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకే. మీరు సెట్ చేసి అయినా చూడొచ్చు. ఎన్టీపీసీకి సంబంధించి మెడికల్ అని పెట్టి లాస్ట్లో ఎగ్జామ్ ట్రిక్స్ అని కొట్టండి, అట్లయినా వస్తుంది. లేదా ఎండ్ స్క్రీన్లో కానీ పైన ఐ బటన్లో కానీ ఇస్తాను.
ఓకే, సో దీనికి B2 ఉండాలన్నమాట. అండ్ అకౌంట్స్కి వచ్చేటప్పటికి C2. ఓకే, సో ఇక్కడ మీకు సి అంటే ఇంకొంచెం తక్కువ, అంటే మీకు మెడికల్గా ఐసైట్ ఎక్కువ ప్రాబ్లం ఉందనుకోండి, అయినా కూడా మీకు అకౌంట్స్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. B2 అన్నది దానికంటే కొంచెం ఎక్కువ స్టాండర్డ్, A3 అన్నది దానికంటే B2 కంటే ఎక్కువ స్టాండర్డ్. ట్రైన్స్ క్లర్క్ ఈ 4 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కూడా టీసీ పోస్టులే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, అంటే స్పెసిఫిక్గా టీసీ అనే కాదు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఏజ్ కూడా కావాలి అనుకుంటే మీకు 18 to 30 మధ్యలో ఉండాలి. ఎప్పుడు కన్సిడర్ చేస్తారు ఏ డేట్ కంటే 1/1/2026కి 18 to 30 మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. టోటల్ 3058 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్డ్ టిల్ న్యూలీ అపాయింటెడ్ క్యాండిడేట్స్ కంప్లీట్ అట్లీస్ట్ 5 to 10 years ఆఫ్ సర్వీస్. సో ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో 5 to 10 years కంప్లీట్ చేసుకుంటేనే సర్వీస్, అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది కన్సిడర్ చేస్తారంట. సో మీరు ఏదైనా జోన్ పెట్టుకుని వెంటనే వచ్చేద్దాం అనుకుంటే పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు, చూసుకుని అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏ డౌట్ వచ్చినా దాని గురించి డీటెయిల్గా మీరు మాట్లాడాలి అనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఇది అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబరు. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఈమెయిల్ కావాలంటే ఇక్కడ మీకు ఉంది కదా, ఈ ఈమెయిల్కి మెయిల్ అయితే చేయొచ్చు. అండ్ ఇందాక మెడికల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏం మాట్లాడుకున్నాం? B2 మీరు టీసీ కానీ CCTC అవ్వాలి అంటే B2 ఉండాలి. అంటే మీకు ఒక కన్ను 6/9, ఒక కన్ను 6/12 ఉన్నా పర్లేదు. 6/6 అన్నది జనరల్గా మనకి రైల్వేలో హయ్యెస్ట్ అనమాట. దాంతో కంపేర్ చేస్తే 6/9, 6/12 అంటే బెటర్గా ఉన్నట్టే. అంటే చాలామందికి ఉండే ఛాన్సే ఉంది అంత మెడికల్ అన్నది. అండ్ ఈవెన్ స్పెట్స్ ఉన్నా కూడా అలౌ చేస్తారు 4 diopter వరకు. ఓకేనా, 4 diopter దాటకూడదు. అలాగే నియర్ విజన్ 0.6 ఉండాలి, అది కూడా గ్లాసెస్ పర్లేదు. ఫీల్డ్ ఆఫ్ విజన్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలన్నమాట. అండ్ C2కి వచ్చేటప్పటికి మీకు 6/12, ఒక కన్నుకి 6/12 ఉండి ఒక కన్నుకి నిల్ ఉన్నా పర్లేదు. ఓకే, బట్ A3 అంటే ట్రైన్స్ క్లర్క్ ఏదైతే ఉందో దానికి 6/9, 6/9 దానికి కూడా స్పెట్స్ ఉన్న పర్లా 2 diopter వరకు ఉండొచ్చు. ఓకేనా, సో డీటెయిల్గా ఏంటి ఎలాగ టెస్టులు చేస్తారు ఏంటి అన్నీ ఆ వీడియో నేను ఇందాక చూపించాను కదా, ఆ వీడియోలో చూడండి, డీటెయిల్గా చెప్పాను. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా SC ST వాళ్ళకి, OBC అందరికీ కూడా స్టాండర్డ్ ఎప్పుడు ఉండే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఇందులో కూడా. అలాగే మీకు ఫీజు అన్నది 500 ఉంటుంది, అందులో 400 తిరిగి ఇచ్చేస్తారన్నమాట. CBT1 అంటే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ ఎపియర్ అయితే చాలు, మీరు అంటే యాబ్సెంట్ అవ్వకుండా ఉంటే చాలు, 400 తిరిగి ఇచ్చేస్తారు. ఓకేనా, అండ్ ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా 250 మాత్రమే. ఓకేనా, ఇది కూడా మీకు 250 తిరిగి ఇచ్చేస్తారు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిన తర్వాత. అండ్ మీకు ఓన్లీ ఒక్క RRBకి మాత్రమే అప్లై చేయాలి, 2-3 సార్లు 2-3 RRBలకు అప్లై చేయొద్దు. ఓకేనా, NTPC అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి ఒక్కసారి అప్లై చేయాలి. ఓకేనా, ఆ నోటిఫికేషన్ తర్వాత మీకు ఫస్ట్ స్టేజ్ CBT, ఇందులో మీకు ఏమేమి టెస్టులు ఉంటాయి? ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాన్నే ఫస్ట్ స్టేజ్ CBT అంటారు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇంకో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సేమ్ సిలబస్. సెకండ్ ఇంకోటి ఉంటుంది అన్నమాట, స్టేజ్ 2 అంటారు దాన్ని. క్లియర్గా చెప్పాలంటే CBT 2. అండ్ ఇక్కడ మీకు టైపింగ్ కూడా ఉంటుంది అనమాట, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దేనికి? అకౌంట్స్కి, జూనియర్ క్లర్క్కి రెండింటికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకా డాక్యుమెంట్, మెడికల్ అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ CBT వచ్చేటప్పటికి 90 minutesలో మీకు 100 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథ్స్ 30, రీజనింగ్ నుంచి ఒక 30 ఉంటుంది, 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సిలబస్ మీకు మ్యాథ్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, రీజనింగ్ కానీ సిలబస్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కాకపోతే ఇది మాత్రమే సిలబస్ అనుకోవద్దు, ఎక్సెట్రా అని ఉంది కదా, వేరేవి కూడా ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని, అవి కూడా ఇస్తుంటారు. ఓకే, సో అవి చూసుకోవాలి. అంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది దేని మీద అడుగుతారు ఏంటి అని. అలాగే సెకండ్ స్టేజ్ CBT కూడా 90 minutes ఉంటుంది, 50 జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ 35, రీజనింగ్ 35, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో సేమ్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దీనిలో సిలబస్ కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ హార్డ్నెస్ కానీ ట్రిక్కీ క్వశ్చన్స్ కానీ అడుగుతుంటారు అనమాట ఇందులో. అలాగే మీకు టైపింగ్ టెస్ట్ ఉన్న వాటికి ఏంటంటే మీకు 30 words per minute టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ అయితే, హిందీ అయితే 20 words per minute. అది కూడా మీకు టైప్ రైటర్ కాదు, కంప్యూటర్లో PC. ఓకేనా, దానిలో రావాలి. అండ్ టైపింగ్ టెస్ట్ ఓన్లీ ఈ రెండింటికే ఉంటుంది,
మిగతా అంటే అకౌంట్స్కి జూనియర్ క్లర్క్కి కాకుండా మిగతా రెండింటికి జస్ట్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి జస్ట్ స్క్రీనింగ్ ఫస్ట్ది, సెకండ్ది మాత్రమే మెరిట్ అనమాట. అలాగైతే చూస్తారు. అండ్ ఫైనల్గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 12th అనమాట. అంటే +2 ఆర్ ఈక్వివాలెంట్ అంటే బేసిక్గా ఇంటర్ అనుకోవచ్చు. ఇంటర్ ఉంటే సరిపోతుంది విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్. ఓకే, అంటే 50% అయితే ఉండాలి మినిమమ్, మొత్తం కలిపి, కొన్ని సబ్జెక్ట్స్ కదా మొత్తం కలిపి అగ్రిగేట్గా 50% ఉంటే సరిపోతుంది. అదే SC ST పర్సన్స్ కానీ లేకపోతే PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఈ 50% కూడా ఉండకపోయినా పర్లేదు. ఆర్ మీకు ఏదైనా హయ్యర్ అంటే ఇంటర్ కాకుండా దానిపైన డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏమున్నా కానీ PG PhD ఏమున్నా కానీ మీరు 50% ఉండక్కర్లేదు. ఓకే, సో సేమ్ అలాగే ఈ రెండింటికి టైపింగ్ వచ్చి ఉండాలి అంతే. మొత్తం అన్నిటికీ సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. అండ్ పోస్ట్ వైజ్ బ్రేకప్ ఏ జోన్కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. దేనికి అప్లై చేయాలి అన్నది మనం సెపరేట్గా ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఇదనమాట. మీరు టీసీ అవ్వాలి అనుకుంటే ఇదే మీకు నోటిఫికేషను. రోజు చాలామంది అయితే అడుగుతుంటారు నన్ను టీసీ అవ్వాలంటే అలా అని. సో ఇక్కడ మీకు డీటెయిల్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కావాలంటే ఒకసారి చదవండి డీటెయిల్గా. అప్లై అయితే చేసుకోండి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో. అండ్ దీనికి అప్లై చేస్తే సరిపోదు కదా, దానికి ప్రిపేర్ అయితే అవ్వాలి. ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి సీరియస్ ఆస్పిరెంట్ బ్రో నేను చదవాలనుకుంటున్నా దీనికంటే బెస్ట్ క్లాసెస్ మన దగ్గర దొరుకుతాయి మీకు. అయితే కంప్లీట్ NTPC కోర్స్ లైక్ గ్రూప్ D ALP లాగా కంప్లీట్ కోర్స్ అయితే మనం ఇంకా తీసుకురాలేదు, కానీ ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కావచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ అయితే మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆర్ మ్యాథ్స్ రీజనింగ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంటే ఒక 70% మీకు సిలబస్ అయితే మన దగ్గర కవర్ అయిపోతుంది ఆ సబ్జెక్ట్స్. మిగతా మీరు ప్రజెంట్ అయితే ఓన్గా బుక్స్ నుంచి చదువుకోవాలి. మనం ఇంకా తీసుకురాలేదు, దాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఓకే, సో టైం పడుతుంది, ఎందుకంటే తీసుకొస్తే కొంచెం బెటర్ క్వాలిటీలోనే తీసుకొస్తాను. బట్ ఉన్న వరకు ది బెస్ట్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. జనరల్ సైన్స్ లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి కావాలన్నా, లేదు మీరు వేరే నోటిఫికేషన్స్ లైక్ ALP బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా, టెక్నీషియన్ కావాలన్నా ALP కోర్సెస్, గ్రూప్ D కోర్స్, ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుద్ది. డెమోస్ చూడండి. నేనైతే పర్టికులర్గా ALP టెక్నీషియన్ NTPC క్లియర్ చేశాను. సో అందుకే చెప్తున్నాను, వాళ్ళు ఏం అడుగుతారు ఏంటి అని ఆ లెవెల్ మనకి తెలుసు కాబట్టి ఆ లెవెల్కి అంతకంటే ఎక్కువకే ప్రిపేర్ చేయిస్తాకి ట్రై చేస్తాను మన యాప్ ద్వారా. సో చూడండి, డెమోస్ చూడండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇస్తున్నాం విత్ PDFs అండ్ టెస్ట్ సిరీస్. ఓకే, సో ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే, తెలుసుకోవాలి జెన్యున్ అప్డేట్స్ అంటే మన ఎగ్జామ్ ట్రిక్స్కి సంబంధించి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు ఫేక్ అవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు, అథెంటిక్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అక్కడ తెలుస్తుంది మీకు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, శరణ్ తేజస్ నా ఐడి, అండ్ లింక్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా మోటివేటెడ్గా ఇంకా బెటర్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. బ్యూటిఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది, ఇట్లాంటి అప్డేట్స్. అలాగే అంటే మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ రిజల్ట్ డేట్ ఎప్పుడు, ఇట్లాంటి అప్డేట్స్ కానీ లేకపోతే బెస్ట్ జోన్ అంటే గైడెన్స్ వీడియోస్, ఎలా అప్లై చేస్తే జాబ్ వస్తుంది ఏంటి ఇలాంటివి, అండ్ క్లాసెస్ ఫ్రీగా క్లాసెస్ అన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట మన యూట్యూబ్ ఛానల్ అన్నది. రైల్వేస్కి ముఖ్యంగా అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా డెఫినెట్గా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ అయ్యి చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, డెఫినెట్గా మీకు వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఫర్దర్గా ఏమైనా వీడియో టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. అండ్ బెస్ట్ జోన్ వీడియో కనుక నేను ఈ వీడియో చేసే టైంకే కనుక చేసి ఉంటే మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆర్ లేదా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇక్కడ మనకి ఈ ప్లేలిస్ట్ ఇస్తాను అనమాట. జనవరి మంత్ నుంచి ఈ ఇయర్ జరిగిన ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ కవర్ చేసాం, ప్రతి మంత్ది విత్ PDF ఫ్రీగా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇస్తాను కదా, తప్పకుండా చూడండి. ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓన్లీ ఈ ఎగ్జామ్ అనే కదా, అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్.
ఫాలో అవ్వండి. అలాగే ఏ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టాను అనమాట. వాటి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ యూజీలో మీరు జాయిన్ అయితే ప్రమోషన్ వస్తే ఈ పోస్టులోకి వెళ్తారు, వాటి శాలరీస్ అవన్నీ కూడా ఇచ్చాను. అలాగే సేమ్ యూజీవి కూడా చేయండి అంటే కూడా కామెంట్ చేయండి, అలాగా యూజీకి సంబంధించిన పోస్ట్ జాబ్ రోల్స్ కూడా చేస్తాను. ఓకేనా? సో అది ఈ 2 ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. అలాగే మెడికల్ సంబంధించింది ఐ బటన్లో ఇస్తాను, చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.